ఏంది బిగ్ బాస్ అయిపోతుందంట. లేదన్నా ఓడిపోతారా గెలుస్తారా? లేదన్నా ఇంకో సంవత్సరం నడిపిస్తారు మేము మన కోసం అయిపోక ఏం చేస్తారన్నా. అయిపోయిందన్న అయిపోయింది 100 రోజులు ఆటైనాయి. అది 105 రోజులు వచ్చేసింది. అయిపోయి ఇంకేం పీకుతారు చెప్పు లోపలికి వచ్చేసారు అయిపోయింది. ఇక 100 రోజులు జైలు శిక్ష అయిపోయిందంట. జైలు శిక్ష జైలు శిక్ష బ్రో డబ్బులు ఇచ్చి మరి జైలు శిక్ష అయిపోయిందని మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదంటే బాధపడుతున్నారా? ఒక రకంగా అయిపోయిందని కొందరికి బాధలు ఉంటాయి, కొందరికి హ్యాపీ ఫీలింగ్ ఉంటాయి. ఎందుకంటే ఇన్ని రోజులు అలవాటైన షో మళ్ళీ చూడలేము, మళ్ళీ ఎవరు వస్తారు ఎవరైనా అలవాటు చేసుకోవాలని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ ఉంటుంది. కొందరికి ఏంటంటే ఈ అమ్మ రోజు క్రింజ్ అయిందిరా బాబు కొందరు ఉంటారు. అది ఓకే 5 మెంబర్స్ ఏవీలో మీకు ఎవరికి బాగా నచ్చింది? నిజం చెప్తున్నాను, సంజన గారి ఏవి, ఆ తర్వాత కళ్యాణ్ ఏవి. నేను ఇమానుల్ ఏవి చూసినప్పుడు ఈ ఏవి కదరా ఇమానుల్కి పడాల్సింది అనిపించింది. అదో డెమోన్ చూసిన నాకు అంతంత మాత్రం అనిపించింది. తనుజది కూడా ఏదో అయినా తనుజ ఈమె మన కళ్యాణ్ ఇద్దరిది ఏవి సేమ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. సో నాకేంటంటే మా సంజన గారి ఏవి హైలైట్ అనిపించింది. ఆ గుడ్ల టాస్క్ చూపించడం కానీ అక్కడికి పోయి కూడా గుడ్డు తినేసింది. అక్కడికి పోయి కూడా గుడ్డు తినేసింది. సో ఏంటంటే అవన్నీ చూసుకుంటుంటే సంజన గారు హైలైట్ అనిపించింది నాకు. అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిందనే ఈమె వల్ల, బిగ్ బాస్ ని స్టార్ట్ చేసిందే ఈమె. ఇన్ని రోజులు ఎవరో కళ్యాణ్, ఎవరో ఈమెను, ఎవరో తనుజ, ఎవరో అని చెప్పినావు, డెమోన్ అని చెప్పినావు. అంటే ఎవరో అందరికీ చెప్తున్నాను, కానీ ఎవరో కాదు వీళ్ళందరికీ అమ్మ మొగుడు తనుజ, సంజన. అది మరి ఎందుకు టాస్క్ ఆడలేకపోయిందంటారు? సో అన్ని సపోర్ట్ చేయాలి కదా, అన్నిటికీ సపోర్ట్ చేయాలి కదా. సో కొన్నిటికి సపోర్ట్ చేస్తాయి, కొన్ని సపోర్ట్ చేయవు. అది కొంతమంది ఏమంటున్నారంటే మనం హౌస్ లో టాస్క్లు సరిగా ఆడకపోయినా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎలా పడితే అలా అరిచేసి కొన్ని మాటలు లూజ్ అయినా కూడా టాప్ 5 వరకు తీసుకొచ్చేస్తారు వాళ్ళ ఫేవరెట్ పర్సన్. దాని గురించి ఏమంటారు? ఏముంది దాని గురించి ఏం చెప్పేదేం లేదు. సో ఏంటంటే సంజన గారికి ఆల్మోస్ట్ 2-3 సార్లు ఆపర్చునిటీ వచ్చాయి, ఆపర్చునిటీ చాలా వచ్చాయి. బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. ఒకసారి డోర్లు ఓపెన్ చేశారు, వెళ్తాం అని చెప్పేసి సారీ అయితే చెప్పను, గివ్ అప్ ఇవ్వను అని చెప్పి చెప్పింది కదా, అది హైలైట్ అనిపించింది. అలా అంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా ఫిక్స్ అయి ఉంటారా ఎవరిని టాప్ 5 వరకు తీసుకెళ్ళాలి, ఎవరిని బయటకు పంపేయాలి, అంటే గేమ్ తో సంబంధం లేదా? అలా ఏం లేదండి. బిగ్ బాస్ వాళ్ళు ఫిక్స్ అయ్యేది చాలా వరకు చాలా తక్కువ. అంటే కొందరిని అన్ని ఫిక్స్ అవుతారు, అందరినీ ఫిక్స్ అవ్వరు. కాకపోతే దీంట్లో అయితే తనుజ ఫస్ట్ లో వచ్చినప్పుడు ప్రోడక్ట్ అని చెప్పారు కదా, సో తనుజ అనేది ఫిక్స్ అయినట్టు ఫిక్స్ చేశారు. ఓటింగ్లు కూడా గట్టిగా పడ్డాయి, పిఆర్లు గట్టిగా ఉన్నారు, అట్లా ఓటింగ్లు పడ్డాయి. కానీ పిఆర్లు జనాల ముందు పిఆర్లు పనికిరారు కదా, సో జనాల ముందు పిఆర్లు గెలవరు కాబట్టి పిఆర్లని ఆపేశారు. జనాలందరూ కళ్యాణ్ కోట్లేశారు. అంటే ఇప్పుడు కళ్యాణ్ విన్నర్ అంటున్నారా? ఖచ్చితంగానండి. కళ్యాణ్ పడాలా, కళ్యాణ్ కూర్చోవాలా, కళ్యాణ్ నించోవాలా, కళ్యాణ్ కప్పెత్తాలా. అది అంటే ఇప్పుడు ఇమాన్యుయల్, డిమాన్ పవన్ గేమ్ చాలా బాగా ఆడారు వాళ్ళు ఇన్ని వీక్స్ చూసుకుంటే. అండ్ లాస్ట్ వీక్ డిమాన్ అయితే ఇచ్చి పడేశాడు, 4 స్టార్స్ కూడా గెలుచుకున్నాడు. అంటే వీళ్ళు గేమ్ ఆడినా వేస్టా, కళ్యాణ్ కి ఇచ్చేస్తారా? కళ్యాణ్ ఆడాల్సిన గేమ్స్ కూడా డిమాన్ చాలా బాగా ఆడాడు. లాస్ట్ వీక్ లో ఆడేస్తే ఇచ్చేస్తారా? లాస్ట్ ఒక వీక్ సంజయ్ కూడా తీసుకొచ్చారు కదండి లాస్ట్ వరకు. మరి ఆడిన ఎవరు చెప్పండి, మీరు ఆడిన వాళ్ళ గురించి చెప్పండి. మరి ఎవరు చేస్తే ఇమాన్యుయల్ కూడా బాగా ఎంటర్టైన్ చేశాడు, బాగా గేమ్ ఆడాడు, టాప్ 5 ఉన్నాడు. ఎందుకు అంటే విన్నర్ క్వాలిటీస్ ఓన్లీ కళ్యాణ్ కే ఎందుకు ఉన్నాయని అడుగుతున్నాను. మీకు తెలియాలి, ఓట్లేసేది జనాలు. నాకు నచ్చింది ఏంటంటే నాకు కళ్యాణ్ పడాల గేమ్ నచ్చింది, సో నేను కళ్యాణ్ పడాల ఓటేసిన. మీకు ఇమానుల్ గేమ్ నచ్చింది అనుకో, మీరు ఇమానుల్ ఓటేస్తారు, ఇంకోటి ఎల్లేకేస్తాడు, ఇంకోటి పుల్ల ఎక్కేస్తాడు, మధ్యలో ముల్లయ్య గారు ఇంకోటి వస్తాడు. చాలా మంది ఏమంటున్నారంటే సింపతి కార్డ్స్ అయితే చాలా బాగా యూజ్ చేశారు, ఒకటి ఆర్మీ అని, లేదంటే తనకి అంత ఫాలోయింగ్ లేకపోయినా. బయట ఉన్న వాళ్ళు ఇప్పుడు లేదు ఏదో ఒక ప్రొఫెషనల్ తో లోపలికి వెళ్ళారు కదా. సో డిమాండ్ పవన్ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇంతకు ముందు. మన ఎవరు ఇంకా ఇమానుల్ కమెడియన్, ఇమానుల్ కూడా కామన్ మ్యాన్ ఏం పోలే, కమెడియన్ వెళ్ళాడు, ఒక సెలబ్రిటీకి వెళ్ళాడు. ఇక కళ్యాణ్ అతని గురించి ఏం తెలియదు. సో నువ్వు ఏం చేస్తుంటావు, ఎక్కడ ఉంటావు అని అడిగారు. నేను అక్కడ ఆర్మీలో జాబ్ చేసినా, నేను వచ్చినా అని చెప్పి అగ్ని పరీక్షలో చెప్పాడు. ఆ తర్వాత నేను ఒక సోల్జర్ని, నేను ఒక ఆర్మీ పర్సన్ని అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. అతను ఎక్కడా వాడలేదు. బయట నువ్వు వాడుకుంటే ఎంత తప్పు కాదు కదా. ఇప్పుడు నువ్వు నీ పేరు వాడుకుని నేను బయట 10 లక్షలు అప్పు చేసినాను కదా, నీ తప్పైద్దా నా తప్పైద్దా? అది సో బయట ఎవరో పిచ్చుకోక వాగిందని చెప్పేసి ఆయన్ని తప్పుపడడం కరెక్ట్ కాదు. నేను చేయలేదండి, ఆడియన్స్ కి తెలుసు. మీరు అడిగేది నాకు కదా. అంత ఎందుకు హైప్ ఇస్తున్నారు అంటారు కళ్యాణ్ పడాలకి? అంటే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ లేవు కదా ముందు నుంచి. గేమ్ చూసుకున్నట్టయితే ఎమ్మాన్యుల్ గానీ ఎవరు చెప్పారు? నాకు తెలిసి 10వ వీక్ నుంచి కూడా కళ్యాణ్ పడాల విన్ అవుతాడు అని చెప్పేసి విన్నింగ్ ఛాన్స్ ఇస్తూనే ఉన్నాం. స్టార్టింగ్ నుంచి ఎమ్మాన్యుల్ అలాగే తనూజ వాళ్ళిద్దరు కప్పు కొట్టాలి అనే విధంగా వాళ్ళ తపన గాడి ఉండేది. స్టార్టింగ్ 5-6 వారాలు ఖచ్చితంగా ఇమానుల్ కప్పు కొట్టేది, ఇంకెవరు రాడు, మనల్ని ఎవరు ఆపేది అనుకున్నాను నేనే. ఇమానుల్ ఏమో ఓటింగ్ లో వస్తలేడు. ఆయనకి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన నామినేషన్కి రాలేదు, ఆయన క్రేజ్ పెరగలేదు.
ఓటింగ్ పెరగలేదు. గేమ్ మధ్యలో ఏంటంటే కొంచెం సెల్ఫీస్ గా బిహేవ్ చేసిన తర్వాత కూడా నామినేషన్ ఎక్కడ రాలేదు. సో జనాలు ఏం చేశారంటే విమానం నుంచి కళ్యాణ్కి డైవర్ట్ అయిపోయారు. అది కొంతమంది ఏమనుకుంటున్నారంటే లాస్ట్ సీజన్ లో కూడా ఇలానే పల్వి ప్రశాంత్ కి ఓట్లేసి గెలిపించారు, ఇప్పుడు ఫీల్ అవుతున్నారు జనాలు, సేమ్ అలానే కళ్యాణ్ విషయంలో కూడా ఫీల్ అవుతారు ఇప్పుడు గెలిపించినా కూడా అని అంటారు. దాని గురించి ఏమంటారు? ఒకసారి గొడవలు అవుతాం, మళ్ళీ గొడవలు అవుతామా చెప్పండి మీరు. సో మనం చెప్పేది ఏంటంటే లాస్ట్ టైం గౌతమ్, లాస్ట్ టైం 8వ సీజన్ ఉన్నప్పుడు గౌతమ్ కూడా ఉన్నాడు. సో గౌతమ్ ని గెలిపించకుండా తర్వాత నిఖిల్ ఉన్నాడు, అతన్ని గెలిపించారు. ఆ తర్వాత మరి కరుణావాణి ఎందుకు గెలిపించాలి, మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు. గెలిపించేది మనమే, మళ్ళీ ఓట్లు ఎందుకు గెలిపించాలి మనమే అడుగుతాం. ఇదే జరిగేది అక్కడ. చేసే తప్పులు చేసే తర్వాత రియలైజ్ అవుతారు మన వాళ్ళు. సో ఇది నేను తప్పని చెప్పట్లేదు, కానీ మన వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు అది. డిమాండ్ పవన్ ఏవి చూసుకుంటే కొంచెం రీతుతో ఉన్నది కొంచెం ఎక్కువ క్లిప్స్ వేయలేదు. నేను మొత్తం ఎక్స్పెక్ట్ చేశాను రీతుతో ఉంటే బాగుంటుంది అని, లేవు అని ఫీల్ అయినట్టు కనిపించింది. రీతు లేక ఏడుస్తున్నాడు, రీతు ఇల్లు పెడితే మళ్ళీ ఏడో లోపల మళ్ళీ ఏడిపియాలి అతన్ని. ఏం తెలియక తెలియక మాట్లాడుతారండి. క్యాప్ విగ్గం లేదు, జుట్టే ఉంది, కాకపోతే ఏదో సరదా పెట్టుకున్నా. అయితే కళ్యాణ్ కి డిమాన్ కి కొంచెం ఒక చిన్న కాన్వర్జేషన్ అయితే వచ్చిందంట కళ్యాణ్ ఏవి రిలీజ్ చేసిన తర్వాత. రీతు వినావి ఎక్కువేశారు అని చెప్పేసి కళ్యాణ్ పడాల డిమాండ్ తో అంటే కొంచెం డిమాండ్ ఫీల్ అయినట్టుగా మొహం పక్కకు పెట్టుకున్నారు. అంటే కొంచెం రివ్యూవర్స్ గానీ అది లైవ్ లో చూపించినట్టు జరిగింది. లైవ్ అసలు సాటర్డే సండే లైవ్ ఎక్కడ వచ్చిందండి? ఈ సాటర్డే లైవ్ ఎందుకు వస్తుందండి? అంతే కాదు, మొన్నటిది నాకు రాలేదండి లైవ్, నేను చూడలేదు లైవ్. ఓకే, బయట అయితే ఎలా ఉంది దాని గురించి ఏమంటారు? అంటే ముందు నుంచే కొంచెం చూడకుండా ఎలా చెప్పేది. సో ఫైనల్ గా విన్నర్ వీళ్ళైతే బాగుందని ఎవరు అనిపిస్తుంది? కళ్యాణ్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అంటే మా గుండంకుల్, మా మాస్క్ మ్యాన్. విజయనగరం అబ్బాయి ఆంధ్ర అబ్బాయి గెలిపించారు అని చెప్పి అంటున్నారు. అవును, ఇప్పుడు అమ్మాయి కర్ణాటక అమ్మాయి కదా, అక్కడి నుంచి ఓట్లు కర్ణాటక సైడ్ నుంచి ఫుల్ వస్తున్నాయి అమ్మాయికి. మన సైడ్ అబ్బాయిని మనం గెలిపించుకోలేమా? అంతే, అది కూడా గెలిస్తే మంచిదమ్మా. ఎందుకంటే ఒక జవాన్ కి ఇస్తే మాత్రము దాంట్లో ఒక న్యాయం చేసినట్టుంటది మనకి. ఆ అమ్మాయికి ఇచ్చిన నాకేం బాధ లేదు. ఒక అమ్మాయి గెలిచినా గానీ గర్వంగా మనమందరం ఫీల్ అవుతాము. మీరు చూసారా? అవును, మీరు చూసావా? ఆర్మీలో పని చేయలేదని మీరు చూసారా? ప్రూఫ్ తీసుకొని రా, మాట్లాడదాం తర్వాత. అంటే ప్రూఫ్ ఆధారాలు తీసుకురండి, మాట్లాడదాము. తర్వాత అన్ని బయటపడతాయి. జవాన్ ఉత్తుగానే ఎవరో చెప్పుకోరు తెలుసా. సరే, ఇప్పుడు ఒకవేళ కప్పు వస్తే ఆయన మరి ఇక్కడ ఉంటాడా, మళ్ళీ ఆర్మీకి వెళ్ళిపోతాడా? లీవ్ లో వచ్చాడు 3 months అని చెప్పి చెప్తున్నారు. ఆ అబ్బాయి కప్పు గెలుచుకొని మళ్ళీ దేశం కోసం ఆ అబ్బాయి వెళ్ళాడు అంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంటది. దేశం కోసం పోరాడాలని నాకు ఆ జాబ్ వచ్చుంటే మాత్రమా మామూలుగా కాదు. నేను అందరి కోసం నేను అక్కడ పోయి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధము. అంతా నాకు ప్రాణం. ఆర్మీ వాళ్ళన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా, రైతులన్నా, వాళ్ళన్నా నాకు ఇష్టము. దాని గురించి చెప్తున్నాను. వెళ్ళి దేశం కోసం అబ్బాయి జవాన్ గా పనిచేసి అక్కడ మంచి పేరు తెచ్చుకుంటే ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.